అంటే కరోనా వేరియంట్ ఏదో ఒకటి వస్తూ మళ్ళీ భయపెడుతూనే ఉంది మనల్ని. ఎందుకంటే మన దేశంలో 3 వేవ్స్ వచ్చాయి. మొత్తంగా 45 నుంచి 50 లక్షల కేసులు మన దేశంలో బయటపడ్డాయి. అందులో 5,33,623 మంది మన దేశంలో చనిపోయినారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వైరస్, బి వైరస్ అనే సెకండ్ వేవ్లో ఎక్కువ మంది చనిపోయారు మనోళ్ళు. సో దాని తర్వాత మనోళ్ళు అతిపెద్ద వ్యాక్సినేషన్ ఒక ఉద్యమంలాగా చేపట్టి అందరికి వ్యాక్సినేషన్ వేయించారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ వేసుకున్నారు. మళ్ళీ బూస్టర్ డోస్ కూడా చాలామంది వేసుకున్నారు. దానివల్ల ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చాలామంది హార్ట్ అటాక్లు, అతి చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్లు చనిపోవడం, ఇతర కాంప్లికేషన్స్ కనిపించడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఏదో ఒక కొత్త వైరస్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలాగా చేస్తూనే ఉంది. మనం కూడా అనేకసార్లు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా 2 దేశాల్లో, హాంకాంగ్ అండ్ తర్వాత సింగపూర్, ఈ 2 దేశాల్లో, ఎందుకంటే ఈ 2 దేశాలు కూడా ఏషియాలో ఉంటాయి. మన దేశానికి ఈ 2 దేశాలతో కూడా ట్రావెల్ రిలేషన్స్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. సింగపూర్ మనకి ఆల్మోస్ట్ మన ఇండియన్ సిటీ లాగా మన వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సింగపూర్కి మనం వెళ్ళి రావడం, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ మధ్య అక్కడే చదువుకుంటున్నాడు, చూసాం మనం. యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్. అలాగా సింగపూర్కి మనకి సింగపూర్ ఆల్మోస్ట్ మన దేశంలో భాగంలాగా మనం ఫీల్ అవుతుంటాం. సింగపూర్కి అలా వెళ్తుంటారు మన వాళ్ళు. సో ఇప్పుడు హాంకాంగ్లోను సింగపూర్లోను అతిపెద్ద వైరస్ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ బ్యాంకాక్ తీసుకుంటే, బ్యాంకాక్లో దాదాపు ఏప్రిల్ 23 నుంచి మే 3 వరకు మన లెక్కలు ఉన్నాయి. మే 3 వరకు లెక్కలు చూస్తే 972 కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. అందులో 31 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 11.42% హాంకాంగ్లో ఉంది. అంటే బాగా వేగంగా అయితే హాంకాంగ్లో విస్తరిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోకపోవడం, రెండోది ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా లేకపోవడం అని అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందుకనే హాంకాంగ్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్స్ అతి జాగ్రత్తలు తీసుకోవడం, ఇమ్యూనిటీని పెంచడం, ముఖ్యంగా ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళకి, ఏజ్డ్ పీపుల్కి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ అయితే చేస్తున్నారు. అట్లాగే సింగపూర్లో కూడా 14,600 కేసులు ఇప్పటివరకు నమోదైనని తెలుస్తున్నాయి. దాదాపు ఈ పాజిటివిటీ రేట్ అయితే 30% వరకు కూడా సింగపూర్లో ఉంది. అంటే హాంకాంగ్తో పోలిస్తే సింగపూర్లో ఇంకా ఎక్కువ ఉంది. రోజుకి అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య రోజుకి 30% పెరుగుతుందని చెప్తున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య బాగా సింగపూర్లో పెరుగుతుందని. ఇందులో సింగపూర్లో ఈ కరోనా వైరస్ లేదా కోవిడ్ వైరస్, ఇందులో 2 వేరియంట్స్ వచ్చాయని చెప్తున్నారు. అడెనో వైరస్ అండ్ రినో వైరస్, ఈ 2 రకాల స్ట్రెయిన్స్ అంటారు వాటిని. ఆ స్ట్రెయిన్స్, వైరస్ స్ట్రెయిన్స్ అనేవి సోకిందని చెప్తున్నారు. సింగపూర్లో ఉండే ఇండియన్స్ కూడా కొంతమందికి వచ్చిందని, ఈ పాటికి ఇండియాలో కూడా ఉండే అవకాశం, ఆల్రెడీ వచ్చి ఉండే అవకాశం ఉందనేది వార్త మనల్ని భయభ్రాంతం చేస్తూ ఉంది. దీంతో ఇండియా గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. సింగపూర్ ట్రావెలర్స్ మీద కొంత టెస్టులు చేయించడం, వాళ్ళ మీద అలర్ట్ ఇది చేయడం అనేది చేస్తుంది ఎయిర్పోర్ట్లో. ఆల్రెడీ మనం యుద్ధ ప్రమాదంలో ఇంకా కూడా ఉన్నాం, యుద్ధ భయంలో ఉన్నాం. స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయని, తర్వాత టెర్రరిస్టులు మన ఇండియాలో వివిధ ప్రాంతాల్లో అటాక్ చేయబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. అందుకని ఇప్పటికి కూడా ఒక 8 ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. సున్నిత ప్రాంతాల్లో అనేక ఎయిర్పోర్ట్లో కూడా సెక్యూరిటీ అనేది పెంచారు. డ్రోన్స్, ఎటువంటి డ్రోన్స్ ఎగరకూడదని మన ఇంక్లూడింగ్ శంషాబాద్తో సహా. అట్లాగే 3 గంటలకు ముందు వచ్చి మల్టిపుల్ సెక్యూరిటీ చెకప్స్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అంటే ఆల్రెడీ ఒక ఫియర్ సైకోసిస్ అనేది మన ప్రజల్లో ఉంది. ఇటువంటి సందర్భంలో కరోనా సింగపూర్లో, హాంకాంగ్లో పెద్ద ఎత్తున కేసులు, వందలాది వేలాది కేసులు రావడం అనేది ఇండియన్స్ను కూడా భయపెట్టే పరిస్థితి కనిపిస్తుంది.